న్యూజిలాండ్ లెజెండరీ క్రికెటర్ రాస్ టేలర్ తన రిటైర్మెంట్ని వెనక్కి తీసుకుంటున్నట్లు అనౌన్స్ చేశాడు. సరిగ్గా 4 ఏళ్ల క్రితం ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి కంప్లీట్గా రిటైర్ అవుతున్నట్లు అనౌన్స్ చేసిన టేలర్ ఇప్పుడు సడన్గా తన డెసిషన్ని వెనక్కి తీసుకుంటున్నానని ప్రకటించాడు. అంతేకాదు టేలర్ ఈ డెసిషన్ తీసుకోవడం వెనుక ఒక హైదరాబాదీ క్రికెటర్ ఉన్నాడట. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే టేలర్ ఈసారి న్యూజిలాండ్ తరపున కాదు, తన తల్లి పుట్టిన దేశం సమోవా తరపున క్రికెట్ ఆడబోతున్నాడు. వచ్చే ఏడాది భారత్లో జరిగే T20 వరల్డ్ కప్ 2026కి ఎలాగైనా అర్హత సాధించాలని సమోవా టీం పట్టుదలతో ఉంది. అందుకే టేలర్ లాంటి బలమైన ఆటగాడిని రిటైర్మెంట్ నుంచి వెనక్కి రావడానికి ఒప్పించి మరీ టీంలోకి తీసుకుంది. న్యూజిలాండ్ తరపున 450 మ్యాచ్లు ఆడి 18,000కు పైగా అంతర్జాతీయ పరుగులు చేసిన రాస్ టేలర్ సమోవా తరపున ఆడడం ఆ జట్టుకు పెద్ద బూస్ట్లా యూజ్ అవుతుంది. టీం హెడ్ కోచ్గా వ్యవహరిస్తున్న హైదరాబాద్ ఆటగాడు తరుణ్ సాయిరామ్ నేతుల టేలర్ను ఒప్పించడంలో కీ రోల్ పోషించాడట. టేలర్ ఎక్స్పీరియన్స్, గైడెన్స్ సమోవా యంగ్ క్రికెటర్లకి చాలా ఉపయోగపడుతుందని సమోవన్ క్రికెట్ బోర్డును కూడా తరుణ్ కన్విన్స్ చేశాడట. రెండు వైపులా ఒప్పుకోవడంతో టేలర్ ఇప్పుడు సమోవా టీంతో కలిశాడు. అక్టోబర్ 8న ఒమన్లో జరిగే మ్యాచ్తో సమోవా తన ప్రపంచ కప్ క్వాలిఫైర్స్ రన్ స్టార్ట్ చేయబోతోంది. 37 ఏళ్ల వయసులో రిటైర్మెంట్ ఇచ్చి 41 ఏళ్ల వయసులో మళ్ళీ ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడతానని రాస్ టేలర్ చెప్పడం అందరికీ షాక్ ఇచ్చింది. అందులోనూ న్యూజిలాండ్కి కాకుండా సమోవా తరపున ఆడతాననడం ఇంకా పెద్ద ఊహించని షాకే. టేలర్ తల్లి సమోవా సంతతికి చెందిన అమ్మాయి కావడంతో ఆ దేశం తరపున ఆడడానికి రాస్ టేలర్ క్వాలిఫై అయ్యాడు. ఇక ఈ నిర్ణయంపై తాను చాలా హ్యాపీగా, ఎగ్జైటింగ్గా ఉన్నానని, తన తల్లి పుట్టిన దేశానికి ఆడబోతుండడం ప్రౌడ్గా ఉందని టేలర్ అన్నాడు. తన ఎక్స్పీరియన్స్ని సమోవా జట్టు కోసం ఉపయోగిస్తానని చెప్పుకొచ్చాడు. మరి టేలర్ డెసిషన్పై మీ ఒపీనియన్ ఏంటి? Thank you.